కంచర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వెగా జ్యువెలర్స్లో ఆ ఓనరు మా మేనల్లుడు అని చెప్పి గోల్డ్ స్కీము గత 3 సంవత్సరాల నుంచి గోల్డ్ స్కీమ్ కట్టించడం జరిగింది. ప్రతి గోల్డ్ స్కీమ్ హోల్డర్కి వెగా జ్యువెలర్స్ నుంచి గిఫ్ట్లు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ ప్రతి ఒక్క వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఏదైతే మేము కట్టి ఉన్నామో 26 నెలలు స్కీమ్ ఇది. దాదాపుగా 10 గ్రూపులు పెట్టేశాడు. దాదాపుగా 100 మంది పైన ఉన్నారు దీంట్లో. ఒక్కొక్కళ్ళు 5 గ్రాముల చొప్పున కట్టారు. అట్లా ఒక్క పర్సన్ నుంచే దాదాపుగా 6 అంటే 30 గ్రాములు 50 గ్రాములు 100 గ్రాములు ఆ విధంగా కట్టించుకోవడం జరిగింది. 26 నెలల వరకు కంటిన్యూషన్ చేస్తా మా గోల్డ్ మాకు ఏదని అడిగితే మేము వేగా జ్యువెలర్స్లో మేము పెట్టుబడి పెట్టాము, మీకు అధిక లాభాలు వస్తాయి, మీకు ప్రతి నెల 3 గ్రాములు కలిపి మేము ఇస్తాము, ఇది మా ప్రామిస్ అని చెప్పేసి అతను మా సొంత మేనల్లుడే, ఎవరో కాదు, మా అక్క కొడుకు అని చెప్పేసి మాకు అందరికీ చెప్పి ఉన్నాడు. 26 నెలలు అయిపోయిన తర్వాత మేము మా స్కీమ్ అమౌంట్ ఏదని చెప్పేసి అడిగితే అతను మేము ఇస్తాము, ఒక వారం రోజులు పడుతుంది, వాళ్ళకు ఒక ఫార్మాలిటీస్ ఉంటాయి, ప్లస్ ఒక పెద్ద వ్యవస్థ, అది ఒక సంస్థ, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, అవన్నీ నేను మాట్లాడుతున్నాను, మీరు ఒక నెల ఓపిక పట్టనని చెప్పారు. దానికి అందరికీ మొన్న సోమవారం డెడ్ లైన్ పెట్టాడు. ప్రతి ఒక్కరికి వాయిస్ మెసేజ్ ఇచ్చాడు, ఫోన్లలో చెప్పాడు, అందరు కలిసి చెప్పాడు, వెళ్ళిన వాళ్ళకి చెప్పాడు, సోమవారం ఇస్తున్నాను, మొత్తం అంతా అమౌంట్ వస్తుంది, అతను హైదరాబాద్లో ఉంటున్నాడు, నేను వెళ్ళి వస్తాను, శని ఆదివారం అక్కడికి వెళ్ళి వస్తాను అని చెప్పారు. ఒకటి కట్టాము, 12.5 లక్షది క్యాష్ది కట్టామండి. ప్రతి నెల నేను నా భర్త కష్టపడి ఇద్దరం కష్టపడితేనే వచ్చిన డబ్బులన్నీ అక్కడ కట్టామండి. నా పిల్లలకు కూడా ఏమీ కొని పెట్టకుండా ఒక అమౌంట్ అనేది వస్తుందని చెప్పి ఆ అమౌంట్ కోసం మేము 6 నెలల నుండి డబ్బులు అడుగుతున్నామండి. డబ్బులు అడుగుతుంటే చివరి దాకా ఉండొచ్చు కదండి, ఉంటే లాభం వస్తుంది కదా, ఇంత లాభం వస్తుంది, ఇప్పుడు పాడుకుంటే నష్టం వస్తుంది అన్నారు. మాకు డబ్బులు కావాలండి, ఆ ఇబ్బందులు మాకున్నాయి అని కూడా చెప్తున్నాము. అలా ఇప్పుడు దాకా చివరి దాకా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇస్తానన్న టైంకి ఫోన్లు స్విచ్ ఆఫ్. ఇవాళ మార్నింగ్ వాయిస్ మెసేజ్ ఏం పెట్టారు, 2 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామండి, జనాల దగ్గరికి వచ్చి చెప్తే చంపేస్తారు, నరికేస్తారు, అది భయపడి నేను ఇలా వెళ్ళిపోయానండి అని చెప్తున్నారు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఇబ్బంది పడుతున్నప్పుడు జనాల దగ్గర ఎలా కట్టించుకున్నారండి? ప్రతి సంవత్సరంలో 5-6 సార్లు పైన ఫారెన్ ట్రిప్పులు ఎలా వెళ్తున్నారండి? ఇన్ని డబ్బులు అడిగితే ఏమో చివరి దాకా ఉండండి, ఇంట్రెస్ట్ కలిసి వస్తుంది కదా, మీకెందుకు ఉన్నాం కదా ఇస్తాము అంటారు. పెట్టుబడి మొత్తం ఉన్నది కష్టాతీతం, మొత్తం పిల్లల స్కూల్ ఫీజులు కానీ బట్టలు కానీ ఏమి కట్టకుండా ఇద్దరం కష్టపడి సంపాదిస్తుంటే ఇంతమందికి అన్యాయం చేస్తున్నారు. ఇంతమందికి ఇంత దారుణంగానా అండి? మా అందరికి ఏంటి డబ్బులు ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి? ఏ రకంగా ఇస్తున్నారు అసలు? నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది, ఈయన ఒక చేస్తాడు, నేనేమో బ్రైడల్ మేకప్స్ చేస్తాను. ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే ఒక్క రూపాయి కూడా ఉండదు. వెళ్ళే రోజు కూడా డబ్బులు గోల్డ్ తీసుకెళ్ళాడు. ప్రతి నెల వెళ్ళే రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూ ఉంటుంటే వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్తున్నారు. వెళ్ళే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి అడుగుతుంటే ఏమో వస్తారు. ఇప్పుడేమో నాకు తెలీదు ఆయన ఏమైపోయారో. తాపగా మాట చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది కట్టిన వాళ్ళు ఉన్నారు, ఒక్కళ్ళు ఇద్దరు కాదండి, ఎంతో మంది కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. ఆశ చూపించారండి, ఆశకి ఇంతమంది లొంగిపోయారు. ఈ ఆశ వల్ల ఎంతమంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు. ఇక్కడ లోకేష్ గారి దృష్టికి, చంద్రబాబు గారి దృష్టికి వెళ్తే, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అందరి దృష్టికి వెళ్తేనే మా సమస్య పరిష్కారం అవుతుంది. ఆ పరిష్కారం జరగకపోతే ప్రతి ఒక్కళ్ళు ఏమవుతారు అనేది ఏమీ ఉండదండి. మీరు అడగచ్చు, మీరు ఎవరినైనా అడిగి కట్టారా అని. ఇప్పుడు ఒక మనిషిని ఈ మనిషి కట్టచ్చా లేదా అని అడుగుతారు, కట్టచ్చు అంటారు. ఇప్పుడు తర్వాత నేను అడిగానా అంటున్నారు, నేను చెప్పానా, నన్ను అడిగి కట్టావా అని అడుగుతున్నారు. తాపకో మాట చెప్తా, కట్టించుకునేటప్పుడేమో బాగా కట్టించుకున్నారు, తర్వాత ఏమో నాకెవరు చెప్పావా అని అడుగుతున్నారు. ఏమని సమాధానం చెప్పాలండి?
ఏమీ చేయలేని అసమర్థుల్లాగా ఉన్నాము. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.